సొంతిల్లు ప్రతి ఒక్కరికి ఓ కళ. ఈ కళను నెరవేర్చుకునేందుకు జీవితాంతం కష్టపడే వారెందరో. అలాంటి కళను సాకారం చేస్తోంది కాంగ్రెస్ ప్రభుత్వం. అందుకే దేవుడి ఫోటోలు ఉండాల్సిన చోట ఇప్పుడు పాలకుల ఫోటోలు కనిపిస్తున్నాయి. కావాలంటే విజువల్స్ మీరే చూడండి. దేవుడి ఫోటోలను పట్టుకుని కొత్త ఇంట్లోకి రావాల్సిన వారు ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి, ప్రభుత్వ చీఫ్ విప్ ఆది శ్రీనివాస్ ఫోటోలను పట్టుకుని ఇంట్లోకి అడుగు పెడుతున్నారు. వీరు వెమ్లవాడ నియోజకవర్గంలోని పల్లిమక్తపల్లి గ్రామానికి చెందిన ఇందిరమ్మ ఇంటి లబ్ధిదారులు నరహరి, లావణ్య. వీరికి ప్రభుత్వ పథకం కింద ఇందిరమ్మ ఇల్లు మంజూరైంది. నిరుపేద కుటుంబమైన వీరికి ప్రభుత్వం ఇచ్చిన ప్రోత్సాహం అండగా ఉంది. ఇప్పటి వరకు అద్దె ఇంట్లో వీరికి ఇప్పుడు ఓ గూడు దొరికినట్లయింది. దీంతో వీరి ఆనందానికి అవధులు లేవని చెప్పాలి. మాది పల్లిమక్త గ్రామం, కోండ్రపేట మండల్. నా పేరు నరహరి, మా భార్య వచ్చేసి లావణ్య. మా నిరుపేదమైన కుటుంబం. మా కుటుంబాన్ని గుర్తించి మాకు ఇల్లు ఇచ్చినందుకు చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నాం. గౌరవనీయులైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, పొంగులేటి శ్రీనివాస్ గారికి, మా రూరల్ వేములవాడ ఆది శ్రీరన్న గారికి ధన్యవాదాలు. మాది పల్లిమక్త గ్రామం, కోండ్రపేట మండల్. నా పేరు నరహరి, మా భార్య వచ్చేసి లావణ్య. మా నిరుపేదమైన కుటుంబం. మా కుటుంబాన్ని గుర్తించి మాకు ఇల్లు ఇచ్చినందుకు చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నాం. నరహరి వేములవాడలోని ఓ ప్రైవేట్ స్కూల్లో వ్యాన్ డ్రైవర్గా పనిచేస్తున్నారు. నరహరి, లావణ్యలు గ్రామంలో ఓ అద్దె ఇంట్లో ఉండేవారు. మార్చి 6న నరహరి, లావణ్యలకి ఇందిరమ్మ ఇల్లు మంజూరైంది. దీంతో పనులు మొదలు పెట్టారు. ఇప్పటికే బేస్మెంట్ పూర్తయింది. ఈ ఇంటికి గడప పెట్టుకోగా కాంగ్రెస్ ప్రభుత్వ చొరవతో ఇందిరమ్మ ఇల్లు వచ్చినందుకు కృతజ్ఞతను తెలియజేసుకున్నారు.